కరెంటు కొత్తగా బాధబోము, ఇది తాజాగా డిస్కమ్లు తేల్చి చెప్పింది. ట్రూ అప్ బాదురు కొత్తగా ఏముండదు, సర్దుపోటు కూడా లేదు అన్నటువంటిది. ఇప్పుడు ఏమి వెయ్యం అన్నటువంటిది. ఇప్పుడు వెయ్యకపోతే 3,500,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఏడాది, మొన్నటిసారి ఒక 4,000 కోట్లు ఎంతో, ఇవి రెండు ఇప్పుడు వేయట్లేదని చెప్తారు. ఏం చేస్తారు నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాతన? ఇట్లాంటివన్నీ పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్ ఏంటి, వీళ్ళు సర్దుబాటు అనేస్తుంది 2022లో సర్దుబాటు, 2023లో సర్దుబాటు అనేది. ఆ టైంలో జనం నుండి వసూలు చేయకుండా ఆపాడు, అప్పటికే ఛార్జీలు ఎక్కువనే. అవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి వసూలు చేస్తే జగన్ అని చెప్తున్నారు. అంతకుముందు చంద్రబాబు టైంలో ఇవన్నీ సర్దుపోట్లు జగన్ వేశాడు, జగన్ టైంలో వీళ్ళు వేస్తున్నారు. మళ్ళీ వీళ్ళే ఉంటే వీళ్ళే వేసి జగన్ అప్పటి పాపండి అని చెప్తారు. ఇప్పుడు మాత్రం ఏం చేయలేదని చెప్తారు. ఇంకోటి, ఇప్పటికే బాతున్నారు భారీగా, ఇంకా ప్రస్తుతానికైతే కొత్తగా బాధమని చెప్తున్నారు. అంతవరకు సంతోషం.